నాన్న ఎమ్మెల్యే ఓడిపోయింది దురదృష్టం కాదు, అదృష్టమే. ఈ రోజు మీకు ఎంపీగా వచ్చి ఎంపీగా గెలిచి ఇండియా కూటమిలో వారు కేంద్ర మంత్రి కాబోతున్నారు. అందుకే ఈ రోజు మీరందరూ గెలిపించండి. 14లో బీఆర్ఎస్ కోటేసిండ్రు, కవితమ్మ మిమ్మల్ని మోసం చేసింది. 19లో బీజేపీ కోటేసిండ్రు, ధర్మపురి అరవింద్ గారు మిమ్మల్ని మోసం చేసిండు. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, మోసం చేసిన వాళ్ళు కావాలన్నా, మోస పార్టీలు కావాలన్నా, 10 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉండి పసుపు పోటీ ఇవ్వలేదు, రైతుల గిట్టుబాటు ధర ఇవ్వలేదు, చక్కెర కర్మాగారం తెరవలేదు, ఈ ప్రాంత రైతాంగ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి మీరు వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా నామినేషన్ లేకపోతే పోలీసులను పెట్టి నిజామాబాదు రైతాంగాన్ని కొట్టించిన మాట మీరు మర్చిపోయినరా? బీఆర్ఎస్ చూసిరు, బీజేపీని చూసిరు. ఒక్కసారి జీవనానికి అవకాశం ఇవ్వండి. పెద్ద మనిషి, రైతు బిడ్డ, రైతులకు నాయకుడు కాదు, ఆయనే రైతయా. వ్యవసాయం ఏం చేయాలో ఆయనకు తెలుసు. 40 ఏళ్ల నుంచి ఆయన మంత్రి ఉన్నా ఏది ఉన్నా రాత్రి అయితే ఊరికి పోతాడు, పొద్దున వ్యవసాయం చేసుకుంటాడు. ఆయన కంటే రైతుల గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారే నాయకులు? మేమంతా పాయింట్ షర్ట్ వేసుకునేటోళ్ళమే, అన్నలాగటోళ్ళు చెప్తే వినటోళ్ళమే. ధర్మపురి అరవింద్కు వ్యవసాయం తెలుసానే? అడుగురి పోయి పల్లీలు ఏడుంటాయంటే చెట్టుకత్తే పైన తెంచుకోవాలని చెప్తాడు. అవునా? అందుకోసమని అట్లాటోళ్ళని మనం ఎన్నుకొని ఓటేస్తే ఎట్లయితుందో చూసిరు. సరే, కవితమ్మ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, ఇక బాజిరెడ్డి గోవర్ధన్ గురించి నేను అడగాల్సిన పని లేదు. ఆయన గిన ఓటేస్తారంటే ఆయన కొడుకులు అచ్చోసిన ఆంబోతులాగా మీ మీద పడతారు. గోవర్ధన్ గిన ఓటేస్తారా వాళ్ళ కొడుకులంతా మీ మీద పడతారు. మీరు ఇక మళ్ళీ నెల హఫ్తాలు కట్టాల్సిందే. పాల పైసలు, కూరగాయల పైసలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిపోవాల్సి వస్తుంది, పట్టణానికి టౌన్కి వస్తాయి. అందుకే మిత్రులారా, ఇలా పదే గుడి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారని అన్నారు. ఒక సెక్యులర్ కంట్రీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి 2 మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వెంటాడుతుంది, వేటాడుతుంది. నరేంద్ర మోడీ భయపడి ఈ రోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు. అందుకే ఈ వేదిక మీద నుంచి ఇస్ मन से मैं नरेंद्र मोदी जी से साफ एक बात मैं कहना चाहता हूं, जब कांग्रेस पार्टी सत्ता में था हम हिस्सा दिए, बराबर दलित को दिए, आदिवासी को दिए, ओबीसी को दिए, किसी का जायदाद खींच लेकर और किसी को नहीं दिए। हम इतना संविधान को बचाए, ऐसे संविधान किस देश को दिए हम लोग। अगर भाई का जायदाद दूसरे भाई को देना है तो भी कानून के हिसाब से देना पड़ता, मगर किसी का जायदाद खींच लेकर और किसी को देने का कानून अपना देश में नहीं है। 13 साल मुख्यमंत्री था मोदी जी, 10 साल प्रधानमंत्री था। इतना भी पता नहीं है कि इस देश का प्रधानमंत्री को हिंदुओं का जायदाद खींच लेकर मुसलमानों को देने के लिए ये प्रधानमंत्री ऐसे बात कह रहा है। इसको डर है, दिल में हार जाने का डर है, इसीलिए ऐसे भाषण उन्होंने दे रहा है। इसीलिए हम संविधान दिए इस देश को। डॉक्टर बाबा साहेब अंबेडकर ये लिखा उसमें, अगर बाप का जायदाद बेटे को भी देना है तो विरासत देना, भाई का जायदाद छोटे भाई को बहन को भी देना है तो एक हिसाब किताब से वो बदली करना। ऐसे झूठे बातों से कितने दिन देश को धोखा देंगे मोदी जी? ये कोई तरीका नहीं है, आपको कोई शोभा देने वाले बात नहीं है। ऐसे बात मत कहो, ये देश के लिए सुरक्षा नहीं। మిత్రులారా, హిందువుల ఆస్తులు ముస్లింలకు గుంజి పెడతారంటున్నారు. నేను అడుగుతున్నా, ఇక్కడ చాలా మంది మా అన్నదమ్ముల ఆస్తులు వచ్చుకున్న వాళ్ళు ఉండ్రు కదనే, ఏర్పడ్డోళ్ళు ఉండ్రు కదా. కాగితం రాసుకోకుండా, పెద్ద మనుషులు లేకుండా, తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్న ఆస్తి తమ్మునికే ఇచ్చేటట్లేదు, తండ్రి ఆస్తి బిడ్డకి ఇచ్చేటట్లేదా? మన రాజ్యాంగం అట్లుంది. వీళ్ళ ఆస్తులు గుంజుకొని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటుందా? ఈ దేశ ప్రధానమంత్రికి ఇట్లా మాట్లాడతాడా? ఇది పద్ధత? ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పులేదు, కానీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి
రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఇది దేశానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అశాంతి పెట్టేగి మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్పగూలుతుంది, ఈ దేశానికి తీరని నష్టం జరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నామా బీజేపీ మిత్రులకు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. మిత్రులారా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూతుల డబ్బాలలో కాదు మిత్రులారా. మీరు చేసే వ్యాపారం, మీ రాజకీయ వ్యాపారం, మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమైతలేదని అనుకోకండి. ఇంత దుర్మార్గం, ఇట్లాంటి ఆలోచన ఈ దేశానికి మంచిది కాదు. మన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది. ఒక సెక్యులర్, ఒక మత సామరస్యంతో కూడుకున్న పరిపాలనను అందించడానికి అవకాశం ఇచ్చింది. కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేయడం ఈ దేశానికి మంచిది కాదు. ఇట్లాంటి ఆలోచన మానుకోండి. రాముడు మీకే కాదు, మాకు రాముడే. మా ఇంట్లో కూడా మేము రాముని కొలుస్తాం, విష్ణుని కొలుస్తాం, కృష్ణుని కొలుస్తాం. ఎంతో మంది దేవతలు ఉండ్రు. ఊర్లూర్ల పోసమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, ఎంతో మంది దేవతలు ఉండ్రు. ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగం. ఎవరి మత విశ్వాసం వాళ్ళది. నేను హిందువునని గర్వపడతా, ముస్లింలను, క్రిస్టియన్లను, సిక్కులను ఆదరిస్తా, గౌరవిస్తా. ముఖ్యమంత్రిగా నా బాధ్యత మత సామరస్యం పాటించడం అనేది రాజ్యాంగం మనకు నేర్పిన, మన పెద్దలు తరతరాలుగా మనకిచ్చిన మన సాంప్రదాయం. ఊర్లలో పీర్ల పండుగ ఎవరయ్యా? మనం కాదా చేసేది? అలా వాడేది మనం కాదా? ఊర్లో ఏదైనా ఉండి చర్చిలో క్రిస్మస్ వస్తే 10 మందికి మనం సాయం చేస్తలేమా? మన గణేష్ నిమజ్జనం వస్తే ముస్లింలు మనకు అండగా నిలబడతలేరా హైదరాబాద్లో? ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం. దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ చూస్తుంది. మిత్రులారా, ఇది దేశానికి మంచిది కాదు. కాంగ్రెస్ ఎన్నో 50 ఏళ్ళ అధికారంలో ఉంది. అధికారం కాంగ్రెస్కు కొత్త కాదు, ప్రతిపక్షం అసలే కొత్త కాదు. కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే ఈరోజు ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి దేశం కోసం పదవులు త్యాగం చేశారు. ఇక ఇప్పుడు త్యాగాలు చేసేది లేదు, కొట్లాడేదే ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా. అందుకే ఈరోజు మీకు స్పష్టంగా 3 మాటలు ఇస్తున్నా. మీ చక్కెర కర్మాగారం తెరిపించే బాధ్యత మాది, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఎన్డీఏ ఓడి ఇండియా కూటమి గెలిస్తే పసుపు బోర్డు జీవన మంత్రిగా తీసుకొచ్చి మీకు ఇస్తాడు. లేకపోతే ప్రశ్నించే గొంతుకై మోడీ మెడల్ వంచి మీ పసుపు బోర్డు మా జీవనాన్న తీసుకొస్తాడు, నాది పూచి అని చెప్పి నా కిలో మోసి పార్లమెంటుకు పంపించడానికి వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా